ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త, శ్రీవారి భక్తులకు టీటీడీ మరో అరుదైన అవకాశం అయితే ఇస్తుంది. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాలు చూద్దాం. శ్రీవారి భక్తులకు టీటీడీ అరుదైన అవకాశం. అమరావతి కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిలో మార్చి 14వ తారీఖున శ్రీనివాస కళ్యాణం నిర్వహించనున్నట్లు ఈవో శ్యామలరావు వెల్లడించారు. అమరావతి పరిధిలోని వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉండడంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. టీటీడీ మార్చి నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలనైతే ప్రకటించింది. అమరావతి కేంద్రంగా ఏపీ రాజధాని అమరావతిలో టీటీడీ శ్రీనివాస కళ్యాణ నిర్వహణకైతే నిర్ణయించింది. ఈ కళ్యాణానికి 2 వారాలు గడువు ఉండడంతో టీటీడీ అధికారులు క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా మిగిలిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా హాజరయ్యే అవకాశం ఉండడంతో తగిన ఏర్పాట్లు చేయబోతున్నారు. అలాగే వెంకటాయపాలెం ఆలయం వద్ద అవసరమైన భద్రత, భక్తులకు క్యూ లైన్లు, కళ్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో కూడా సమన్వయం చేసుకోవాలని టీటీడీ ఉన్నతాధికారులు సూచించారు. కళా బృందాలు ఆకట్టుకునేలాగా విద్యుత్ పుష్పాలంకరణ చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా హాజరయ్యే భక్తుల కోసం అన్నప్రసాదాలు పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఇక మార్చి నెలలో శ్రీవారి ఆలయంలో విశేష ఉత్సవాల వివరాలను కూడా టీటీడీ ప్రకటించింది. మార్చి 7న తిరుక్కచ్చినంబి సాత్తుముర, 9న తిరుశేకళాల్వార్ వర్ష తిరునక్షత్రం, తిరుమల శ్రీవారి తెప్పోత్సవాలు ప్రారంభించనున్నారు. అలాగే 10న మతత్రయ ఏకాదశి, 13వ తేదీన తిరుమల శ్రీవారి తెప్పోత్సవాల సమాప్తి, 14వ తేదీన కుమారధార తీర్థ ముక్కోటి నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 25న సర్వ ఏకాదశి, 26న అన్నమాచార్య వర్ధంతి నిర్వహించాలని నిర్ణయించారు. అదేవిధంగా 28న మాస శివరాత్రి, 29న సర్వ అమావాస్య నిర్వహణకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 30వ తారీఖున శ్రీ విశ్వావ సునామ సంవత్సర ఉగాది శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. సో ఈ మార్చి 14వ తేదీన అయితే కనుక వెంకటాయపాలెంలో ఉన్న టీటీడీ వెంకటేశ్వర ఆలయంలో చాలా ప్రతిష్టాత్మకంగా కళ్యాణం అయితే కనుక ఏర్పాట్లు చేస్తున్నారు.